హలో తెలుగు ప్రజలారా, ఈరోజు మనం చికెన్ డబల్ మసాలా దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా అవసరమైన వస్తువులన్నీ పెట్టుకున్నాము. ఇవి మళ్ళీ నేను చెప్తాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ చూపిస్తున్నాను. ఫస్ట్ తరిగిన ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వేయించుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. డబల్ మసాలా కాబట్టి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలే తరుగుకోండి. అది వేయించుకున్న ఉల్లిపాయలని ముందుగా పక్కకు తీసి పెట్టుకోండి. మంచిగా బ్రౌన్గా వస్తేనే బిర్యానీ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా మంచిగా బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకోండి. ఆ తర్వాత చికెన్లో కొత్తిమీర వేయండి. తర్వాత పెరుగు, తర్వాత కారం, తర్వాత పసుపు, సాల్ట్ తగినంత వేసుకొని ఆ తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా ప్యాకెట్ వేసుకోండి. లేదంటే మీరు ఇంట్లో వేయించుకున్న చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ మొత్తం దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే ముక్కకు అంత బాగా పడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఆ తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసి కొంచెం వాటర్ వేసి బాగా కుక్ చేయండి. అవి కుక్ అవుతుండగా మనం పక్కన ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం రైస్ ఉడకబెడదాము. అంతలోపు చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. చికెన్ ఒక 70% ఉడకాలి. రైస్ కూడా ఒక 70% ఉడికేసింది. ఆ తర్వాత రైస్ని లేయర్ వైజ్గా ఆ చికెన్ మీద వేసుకొని చెప్పడం మర్చిపోయాను, ముందుగా మనం ఒక గ్రేవీ ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఆ గ్లాస్ని చివరిలో రైస్ అయిపోయిన తర్వాత దాని మీదగా పోయాలి. అలా పోస్తే మంచిగా టేస్ట్ అరోమా వస్తుంది బాగా. ఆ తర్వాత 15 minutes స్లిమ్లో దమ్ చేసుకోవాలి. ఏదైనా బరువు వస్తువు దాని మీద పెట్టండి. అప్పుడు
బాగా దమ్ అవుతుంది బిర్యానీ. దమ్ అయిపోయింది. చూడండి ఇది బిర్యానీ ఎంత సూపర్గా వచ్చిందో.